సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ది 100 లీగ్లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఆ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్ కు గురైంది. పాక్ క్రికెటర్ను తీసుకోవడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఖాతా సస్పెన్షన్ పై ఎక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఎక్స్ అకౌంట్ ఏమైందనేది తెలియలేదు. ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచి పాక్ ప్లేయర్ కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్ రైజర్స్ లీడ్స్ ఖాతాను టార్గెట్ చేశారు. గురువారం ఇంగ్లాండ్లో జరిగిన ది 100 లీగ్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్ రైజర్స్ లీడ్ జట్టు పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను 2.34 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ విక్టోరీ స్వయంగా పాల్గొన్నారు. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రార్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే ది 100 లీగ్లోని మాంచెస్టర్ సూపర్ జైంట్స్, ఎంఐ లండన్, సారుధన్ బ్రేవ్, సన్ రైజర్స్ లీడ్స్ జట్లలో భారత్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలున్నాయి. దీంతో పాక్ ఆటగాళ్లకు ఇక్కడ కూడా అవకాశం దక్కదని అభిమానులు భావించారు. కానీ లీగ్ నిర్వాహకులు అనుమతించడంతో వారు వేలంలోకి వచ్చారు. 2009 ఐపీఎల్ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధించిన తర్వాత ఒక భారతీయ ఫ్రాంచైజీ యాజమాన్యం పాక్ ప్లేయర్స్తో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. అబ్రార్ను జట్టులోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సన్ రైజర్స్ ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరీ వివరించారు. వేలంలో మేం మొదట్లో ఆదిల్ రషీద్ను సొంతం చేసుకోలేకపోయాం. ఈ పరిణామం తర్వాత ఒక విదేశీ స్పిన్నర్ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం అనుకున్న 4-5గురిలో అబ్రార్ మెరుగైన స్పిన్నర్ అని భావించాం. అందుకే అతన్ని తీసుకున్నామని వెట్టోరీ అన్నాడు. ది 100 లీగ్లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఆ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్ కు గురైంది. పాక్ క్రికెటర్ను తీసుకోవడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఖాతా సస్పెన్షన్ పై ఎక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఎక్స్ అకౌంట్ ఏమైందనేది తెలియలేదు. ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచి పాక్ ప్లేయర్ కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్ రైజర్స్ లీడ్స్ ఖాతాను టార్గెట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు, సో సన్ రైజర్స్ కి సంబంధించి ఇటు పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోవడము కొంచెం వివాదానికి దారి తీయొచ్చు. సో టార్గెట్ అయితే చేశారు భారత అభిమానులు. ఏం చెప్తారు మీరు? అవునండి. ఎస్. యాక్చువల్‌గా ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందు ఇటువంటి వివాదం నిజంగా సన్ రైజర్స్ యాజమాన్యానికి గాని, ఆ టీమ్‌కి గాని ఒక విధంగా ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే పుల్వామా దాడి ఘటన తర్వాత మనకి పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలు లేవు. ఎక్కడా కూడా మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామంటే ఆసియా కప్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వని పరిస్థితి కూడా నెలకొంది. మనం చూసాం ఆసియా కప్‌లో ఎంత కాంట్రవర్సీ అయిందో. వాళ్ళ పీసీబీ చీఫ్ కూడా ట్రోఫీ ఇస్తే మనం తీసుకోలేని పరిస్థితిలో, అంటే అలా అటువంటి మెయింటెనెన్స్ చేసాం మనం. వాళ్ళ మీద ఎంత మనకి శత్రుదేశంగానే భావిస్తున్నాం. కాకపోతే ఆల్రెడీ ఐసీసీలో మనం కమిట్ అయిన సందర్భంగా ఈ టోర్నమెంట్లు అనేది ఆడుతూ ఉన్నాం. కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ తో ఎటువంటి షేక్ హ్యాండ్స్ కానీ అటువంటి పరిస్థితి మనం ఇవ్వట్లేదు. అలాంటి నేపథ్యంలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అంతకు ముందు కూడా లెజెండ్స్ లీగ్ లో పాకిస్తాన్ జట్టుతో ఏకంగా మ్యాచ్ నే రద్దు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ కి మనం ఇచ్చే ట్రీట్మెంట్, వాళ్ళు చేసిన ఉగ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహించిన తర్వాత వాళ్ళు మన మీద దాడులకి ఎటువంటి బిజినెస్ యాంగిల్లో చూసుకుంటే కనుక ఏదైతే 100 లీగ్ ఉందో దాంట్లో వివాదం స్టార్ట్ అవడానికి ముందు ఏదైతే మనకి వేలంలో కావ్య మారన్ సన్ రైజ్ టీమ్ ని అక్కడ ఒక టీం ని కొనుక్కుని
వెటోరీ గాని, ఆ కావ్య మారన్ గాని వేలంలో ఒక పాకిస్తాన్ ప్లేయర్ కోసం ఈ విధంగా దాదాపు 2.73 క్రోర్స్ అంటే ఇంత మొత్తం పెట్టి పాకిస్తాన్ ప్లేయర్ ని కొనడం అవసరమా అనేది చాలా మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ని మించిన ఆ ప్లేయర్ ఎవరైతే అబ్రార్ అహ్మద్ ఉన్నాడో అతన్ని మించిన ప్లేయర్ చాలా మంది ఉన్నారు. కానీ మీరు పాకిస్తాన్ ప్లేయర్స్ కోసం అంటే దేశభక్తిని సైతం పక్కన పెట్టి మీరు బిజినెస్ వ్యాపార పరంగా ఇంత దిగజారాల్సిన అవసరం ఏంటి? దేశానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటనేది కావ్య మారన్ని ఇక్కడ చాలా మంది దేశ అభిమానులు గాని అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశం మనం ఓవరాల్ గా రాజకీయాలన్నీ పక్కన పెట్టినా కూడా ఒక దేశం ఒక ఫాలో అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ రీజన్స్ ఫాలో అవుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం అయితే ఉందనేది అక్కడ లీగ్ లో కండిషన్స్ లేవు కదా. ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఆడించే అవకాశం లేదు, ఎందుకంటే బీసీసీ అలౌ చేయదు. కానీ మిగిలిన డొమెస్టిక్ లీగ్స్ ఏదైతే విదేశీ లీగ్స్ లో సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కానీ, అలాగే దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ T20 కానీ, అలాగే 100 లీగ్ లో కూడా ఇండియా ప్లేయర్స్ తప్ప అందరూ ఆడతారు. సో అక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడకుండా వాళ్ళని నియంత్రించే పరిస్థితి లేదు, వాళ్ళని అలౌ చేస్తున్నారు. కానీ ఇండియన్ ఫ్రాంచైజీలు ఇలాంటి ప్లేయర్స్ ని కొనుగోలు చేసినప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉంటే బెటర్ కదా అనేది చాలా మంది చెప్తున్న మాట. సో కావ్య మారన్ ఇవేం పట్టించుకోకుండా కేవలం బిజినెస్ పరంగానే వ్యాపార పరంగానే ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకుందనేది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ లో కూడా వాళ్ళ సన్ రైజ్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది, మనం చూసాం కొద్ది గంటల క్రితం. అంటే సస్పెండెడ్ అంటే నిబంధనలు ఉల్లంఘించింది కాబట్టి సస్పెండ్ చేశామని చెప్పేసి ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది. చాలా మంది ట్విట్టర్ అకౌంట్ వేదికగానే కావ్య మారన్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా చేశారు? ఒకవేళ పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోకపోతే మీ టీం మ్యాచ్లు గెలవలేదా? అంతకంటే ప్లేయర్ చాలా మంది, అంతకంటే గొప్ప ప్లేయర్ చాలా మంది ఉన్నారనేది చాలా మంది చెప్తున్నమాట. కానీ అక్కడ ఆక్షన్ లో పాల్గొన్న వాళ్ళ హెడ్ కోచ్ ఏదైతే సన్ రైజర్స్ లీడ్స్ 100 లీగ్ లో ఉన్న ఫ్రాంచైజీ కోచ్ వెటోరీ మాత్రం చెబుతున్నది వేరేగా ఉంది. ఏంటంటే అతను డిఫరెంట్ వేరియేషన్ తో బౌల్ చేస్తాడు కాబట్టి మేము తీసుకున్నాము, అసలు ఇండియా పాకిస్తాన్ అనే చర్చ మాకు రాలేదు, కేవలం ప్లేయర్ గాని తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ దేశభక్తి అనేది ప్రాధాన్యతగా చాలా మంది తీసుకుంటున్నారు. సో అటువంటి విధంగానే ఇక్కడ కావ్య మారన్ని చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి మనం. అంటే మీరు అన్నట్లుగా ఇది దేశానికి సంబంధించి ఇటు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సంబంధించింది కాబట్టి, కానీ కావ్య మారన్ మీరు అన్నట్లుగా లేదు ఒక ప్లేయర్ లాగే తీసుకున్నాము అని చెప్పిన తర్వాత కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ప్రధానంగా 2009లో ఐపీఎల్ నుంచి ఇటు పాక్ క్రికెటర్స్ని నిషేధించిన తర్వాత ఒక భారతీయ ఫ్రాంచైజీ యాజమాన్యము ఇటు పాక్ ప్లేయర్తో ఒప్పందం చేసుకోవడం తొలిసారి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అసలు యాక్సెప్ట్ ఇప్పటికైతే చెయ్యట్లేదు. నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అసలు? ఎస్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఐపీఎల్ కి సంబంధం లేని ఇష్యూ అయినప్పటికీ కూడా ఐపీఎల్ లో ఒక బిగ్గెస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీలో వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీగా సన్ రైజ్ హైదరాబాద్ ఉంది. మనం చూసాం ఎటువంటి ఫాలోయింగ్ ఉంటుందో. ఖచ్చితంగా ఆ ఫాలోయింగ్ మీద ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనుకోవాలి. ఎందుకంటే మనం రీసెంట్ గా వరల్డ్ కప్ బిఫోర్ ఏం జరిగింది, బంగ్లాదేశ్ ప్లేయర్ ని కోల్కతా నైట్ రైడర్స్ కొన్నప్పుడు అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని పరిగణలోకి తీసుకుని ఆ ఫ్రాంచైజీ 9 కోట్లు పెట్టి ఆ ముస్తఫిజర్ రెహమాన్ కొన్నప్పటికీ కూడా సడన్ గా బీసీసీఐ చెప్పిన తర్వాత అతని ప్లేయర్స్ ని వదిలేసుకుంది, ఆ 9 కోట్ల ప్లేయర్ ని వదిలేసుకుంది. ఆ తర్వాత ఎంత డిస్కషన్ జరిగింది, ఎటువంటి పరిస్థితి వచ్చింది మనం చూసాం. అంటే దేశ ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఈ విధంగా ప్లేయర్స్ ని, అది కూడా ఇంకా బంగ్లాదేశ్ ప్లేయర్ ని మనం ఒక విధంగా కన్సిడర్ చేయొచ్చు, కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఒక ఇండియన్ ఫ్రాంచైజీ అది వేరే లీగ్ లో పెట్టుబడి పెట్టినప్పుడు ఇండియా ఫ్రాంచైజీ అక్కడ కూడా ఇంగ్లాండ్ లో కూడా ఇండియన్ అభిమానులు ఉంటారు, ఓవరాల్ గా ఫాలో అవుతుంటారు. సన్ రైజ్ అభిమానులు అంటే సన్ రైజ్ హైదరాబాద్ కి ఎటువంటి ఫాలోయింగ్ ఉందనేది ఐపీఎల్ ద్వారానే వచ్చిన ఫాలోయింగ్. ఇది వేరే కంట్రీలో కానీ ఎక్కడ చూసినా ఇండియా ఫ్యాన్స్ అభిమానిస్తారు. అక్కడ ఇంగ్లాండ్ లో సన్ రైజ్ ఫ్రాంచైజీ లీడ్స్ అని పేరు పెట్టుకున్నప్పటికి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అభిమానించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఇక్కడ మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ప్లేయర్స్ కానీ ఎక్కువ మంది ఉండొచ్చు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు చూసే విషయంలో కానీ. అటువంటి ఫాలోయింగ్ ని ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చాం మనం, మన ఫాలోయింగ్ ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు మర్చిపోయి కేవలం బిజినెస్ యాంగిల్లో ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోవడం అనేది చాలా తప్పుగా చాలా మంది మనకి ఇవాళ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయడానికి ఆ స్థాయికి వచ్చిందంటే అభిమానులు చెప్తున్న వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పే పరిస్థితులు కూడా ఇక్కడ కూడా కావ్య మారన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే సన్ రైజ్ యాజమాన్యంలో మిగిలిన ఓనర్లు కూడా స్పందించలేదు. కేవలం అతను వేరియంట్ బౌలింగ్ చూసాం కాబట్టి ఇండియా పాకిస్తాన్ మాకు అంతగా పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రధానంగా వాళ్ళు గుర్తించాల్సిన అంశం ఏంటంటే దేశ ప్రయోజనాలు, దేశభక్తిని, ఇటువంటి సున్నితమైన అంశాలని ఇట్లా తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇది చాలా మిస్టేక్ గానే సన్ రైజ్ హైదరాబాద్ కి నిజంగా ఇది ఫైర్ బ్యాక్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మరొక 2-3 వారాల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఆ ఫాలోయింగ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఆవిడ స్టేడియంలో ప్రతి మ్యాచ్ కి అటెండ్ అవుతుంది కాబట్టి ట్రోల్ చేసే అవకాశం, అలాగే బ్యానర్లు ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది. అంటే పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోకుండా వేరే ఫ్రాంచైజీలు కూడా టీమ్స్ రన్ చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు తీసుకోవాలి? ఇంకా అంతకు మించిన బౌలర్ లేడా అంత పెద్ద? పైగా ఆసియా కప్ లో అతను
ఎటువంటి ఓవర్ యాక్షన్ చేశాడో మైదానంలో చాలా మంది చూశారు. శుభ్మన్ గిల్ అవుట్ అయిపోతున్నప్పుడు. అంటే అటువంటి ఓవర్ యాక్షన్ చేసే ప్లేయర్స్ గానీ మనకు అవసరమా? అంటే ఒక ఇండియన్ ఫ్రాంచైజీ ఒక పెట్టుబడి పెట్టే బిజినెస్ యాంగిల్ ఆలోచించినా కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఎందుకు ప్రోత్సహించాలనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. మనకి పాకిస్తాన్ బోర్డుతో ఎటువంటి పరిస్థితులు నెలకొనే గత 2-3 కాదు ఆసియా కప్ అంటే దాదాపు ఒక 6-7 నెలలుగా వాళ్ళ పీసీబీ చీఫ్ ఎవడైతే నక్వీ ఉన్నాడో టోర్నమెంట్ మనం గెలిచినా కూడా కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎందుకు సాఫ్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి? వాళ్ళ ప్లేయర్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు పైకి రాలేరు. వాళ్ళకి వేరే లీగ్స్ ఉన్నాయి, వేరే టీం తీసుకోవచ్చు. వేరే టీం తో పోటీ పడి మరి ఇండియన్ ఫ్రాంచైజీ కొనాల్సిన అవసరం ఏంటి? ఇదే లీగ్ లో వేరే ఇండియన్ ఫ్రాంచైజీలు కూడా కొన్ని పెట్టుబడి పట్టినప్పటికి కూడా వాళ్ళు ఎవరు పాకిస్తాన్ ప్లేయర్స్ ని తీసుకునే సాహసం కూడా చేయలేదు. అంటే వాళ్ళకి తెలుసు గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. దేశ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎటువంటి ట్రోలింగ్ గానీ ఎటువంటి విమర్శలు గానీ ఫేస్ చేయాలి, అది మంచిది కాదు. ఎందుకంటే మీరు వచ్చింది ఐపీఎల్ నుంచి, అక్కడ మీరు 100 లీగ్ లో డైరెక్ట్ 100 లీగ్ నుంచి ఐపీఎల్ కి రాలేదు, ఐపీఎల్ త్రూ 100 లీగ్ కి మీరు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభిమానులు గానీ దేశ ప్రయోజనాలు గానీ ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. చాలా మంది విశ్లేషకుల మాట కూడా ఇదే. సన్ రైజ్ కావ్యమాన్ ఒక మిస్టేక్ చేసినట్టున్నారు. మేబీ ఈ విషయంలో మరొకసారి ఆలోచించుకుంటే మంచిదని చెప్పేసి చాలా మంది సలహా కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్ తో మనకి, దాని పరిగణలోకి తీసుకున్నా కూడా వాళ్ళతో ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ ప్లేయర్స్ ని వదులుకుంటే బెటర్. ఎందుకంటే ట్విట్టర్ అకౌంట్ ఏ విధంగా సస్పెండ్ అయిందో, అంటే ఆ స్థాయిలో అభిమానులు ట్రోల్ చేస్తారని వాళ్ళు ఊహించలేదు. కానీ చాలా మంది ఒక బిగ్గెస్ట్ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మిగిలిన విషయాలు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. కేవలం ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్సే కాదు, ఆ ప్లేయర్ ని తీసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ పాకిస్తాన్ ప్లేయర్ ని ఎంకరేజ్ చేస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కావ్యమానికి ఇప్పటికే అర్థమై ఉండాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మరి దీని మీద వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది రాబోయే 2-3 రోజుల్లో ఏమైనా వాళ్ళు వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. రైట్ నరేష్ గారు, థ్యాంక్ యూ.